ఈరోజు చూడండి, మనం ఎంతమంది మీద మాట్లాడతామండి, మనలో దోషం కనపట్టలేదా? ఒక వ్యక్తిని ప్రశ్నించేటప్పుడు, ఒక వ్యక్తి నిందించేటప్పుడు, ఒక వ్యక్తి మీద మనం ఆ విధంగా మాట్లాడేటప్పుడు ప్రభు అంటున్నాడు, నీలో దోషం ఉంది, నువ్వు వ్యక్తి గురించి విమర్శించే హక్కు నీకు లేదు అని చెప్పాడు. మనం ఎంత సులకనగా మాట్లాడేసేస్తామండి. అందుకే అంతమంది వచ్చి ఆ స్త్రీ మీద రాళ్ళు వేసి కొడుతున్నారు, వ్యభిచారం చేస్తుంది అని అంటున్నాడు. ఆవిడ వ్యభిచారం చేస్తుందని కొడుతున్నావు, నీలో లేదా అలాంటి చెడు? నీలో లేదా అలాంటి పాపం? ఈరోజు ఎంతమందిని ఏలిపెట్టి చూపిస్తామో తెలుసా మనం? కానీ మనలో లోపాలు ఎన్ని ఉన్నాయో. ఒకవేళ ఏలిపెట్టి చూపిస్తే దేవుడు అసహించుకుంటాడు మనల్ని. మనం నీతి మార్గంలో లేకుండా ఎవరినెవరినో విమర్శించే హక్కు మనకు లేదు. అసలు యేసు ప్రభువు అంటే నేనే తీర్పు తీర్చను అని చెప్తాడు ఆయన.